ప్రశ్నలు వేయాలి. ప్రశ్న లేకపోతే అసలు ఉపాధ్యాయుల మీటింగే కాదు. అండ్ నా బాధలు ఏంటంటే మనము ఒకరు మాట్లాడిన తర్వాత వచ్చి దాన్ని పూర్తిగా సమప్ చేసి దాని మీద మళ్ళీ మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది. అది చర్చ అంటే అదే కదా. మార్క్స్ చాలా మంచి మాట చెప్తాడు, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రూత్ బట్ హౌ టు గెట్ ట్రూత్, వీ విల్ గెట్ ట్రూత్ త్రూ ద ఫిక్షన్ అన్నాడు. బట్ హౌ టు కేమ్ టు నో దిస్ ఇస్ ట్రూత్, గో ఫర్ యాక్షన్ అన్నాడు. అదే ఇప్పుడు ఫ్రిక్షన్ ఉండొద్దు అని నేను అనడం లేదు, అడగొద్దు అని అనడం లేదు. ఎదుటి వాళ్ళు వచ్చిన అధ్యక్షులు కానీ ఎవరు కానీ అయితే దాంట్లో అధ్యక్షుడు కంట్రోల్ చేయాలి, మేము చేయాల్సి వచ్చింది. అధ్యక్షులు ఇప్పుడు ఉన్నారు వెంకటయ్య గారు, ఇక గద్రన్న మావుడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే నవ్వుకుంటూ కూకుంటే ఎట్లా? ఆర్డర్ ఆర్డర్ అనాలి. ఈడ కూర్చున్న వాళ్ళు ముగ్గురు మేము కింద ఉన్న వాళ్ళని కొట్లాడుకుంటాం, పాపం ప్రభాకర్ మేము కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నావు అని అనాలనా లేదా? వీళ్ళు వీఆర్ నాట్ సపోజ్ టు డిబేట్ సబ్జెక్ట్. నాకు ఇచ్చిన సబ్జెక్టు తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర, ఇదే లిమిట్లో మాట్లాడాలి నేను. అది కాకుండా మావోయిస్టు పార్టీ ఉద్యమం అవన్నీ ఎందుకు ఈడ? అది కొట్లాటకు దారితీస్తుంది ఇప్పుడు. సో అందరికీ చెప్తూ నేను పాట పాడి స్టార్ట్ చేస్తాను. నేను ఈరోజు ఈవినింగ్ ఫైరింగ్ అయిపోయిన తర్వాత అందుకనే నా దగ్గరికి వచ్చిన చెప్పిన, ఈరోజు నా పునర్జన్మరాబై పిలవకూర ఎటో పోతా హాయిగా నా పిల్లలతోటి వాళ్ళతో నేను ఆడుకుంటా, నా మనవరాలతో పిలవకూర దయచేసి అంటే మనల్ని వచ్చాను. సరే అందుకే క్షమాపణ చెప్తూ, ప్రొవోకేటివ్ అంటే చాలా ప్రొవోకేటివ్ చేస్తారు సమాజంలో. నేను కూడా ఇట్లనే ఓసారి బాధపడి ప్రొవోకేట్ అయిపోతుండే. ఏమన్నా నువ్వు ఇంత మీటింగ్లో గీన్ దానికే లేచిపోతే గదరన్నా, రేపు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎట్లా నడిపిస్తావు రాబాయ్ అని కూడా అడగచ్చు. అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ కదా, మానవులం కదా. మానవులం కాబట్టి ఈ థర్డ్ సెన్స్ ఏ సెన్స్లో అది ఉండాలి, ఆ రేషన్కి రావాలి. మరీ సచిన పీనుగు లేకుండా ఉంటే కూడా మరి హ్యూమన్ బీయింగ్ ఎట్లయితే మనం, మీరు పంతులు కాబట్టి దట్స్ వాట్ అంచేతనంగా ఉండేది ఒక చేతనంలో కూడా వస్తుంది. మార్క్స్ దగ్గరికి వెళ్ళి ఒక మిత్రుడు, ఎందుకు చెప్తానంటే ఇంతకుముందు జరిగింది కొంచెం చెప్పి నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నా. చిన్న సింపుల్ పాట పాడిస్తే అయిపోతుంది నా సబ్జెక్ట్. నాకు నా చేతనైంది అది ఇక, ఎందుకంటే అందులో మిమ్మల్ని ఓడగొట్టగలను. ఉపన్యాసం ఇస్తే వల్ల మీరు ప్రశ్నలు వేసారు పొద్దులు వాళ్ళ కిరికిరి. నేను ఒక పాట పాడితే నిన్న ఒక పాట పాడబట్ట, ఇక అప్పుడు గమ్మున కూకుంటారు మీరు. అదే పొద్దున్నే మార్క్స్ లేచి పేపర్లన్నీ చదువుతుండట. అంటే మార్క్స్ ఎందుకు కోట్ చేస్తానంటే అందరిని కోట్ చేయరు. మార్క్స్ నువ్వు పొద్దున్న లేచి చదువుతూ ఉండగా మిత్రుడు ఇమీడియట్ పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చేసి ఇలా నువ్వు పేపర్ చూసినావా, న్యూస్ పేపర్ అన్నాడు. ఆయనలో ఒకటి మంచి గుణం ఏంటంటే పొద్దున్న లేస్తే అన్ని పేపర్లు చదువుతాడు. మళ్ళీ చదువుతున్నట్టు, అరే నువ్వు ఇలా పేపర్లు అంటావు, నేను అన్ని పేపర్లు చూసినా. అరే ఎన్ని పేపర్లు చూస్తా, నీకేం సెన్సేషన్ న్యూస్ లేదా? ఏం సెన్సేషన్ భయ్, రోజు జిందగా సెన్సేషను. ఏం సెన్సేషన్ అడా? అరే వినలేదా అంటే ఏమున్నదని అడిగాడు. అరే ఊరంతా కోడై కూస్తుంది అన్నారు. ఏంది కోడై కూస్తుంది అంటే, ఏం లేదు మీ మిస్సెస్ యాంగిల్స్తో కలిసి సెకండ్ షోకు సినిమా పోయిందట. అరే ఈయన మళ్ళీ నవ్వుకుంటూ మళ్ళీ చదువుతుండట. అరే అదేందివా, ఇదేమైనా మీనింగ్ ఉందావా? నా మిస్సెస్ యాంగిల్స్తో సెకండ్ షోకి సినిమా పోతే ఈ క్యాపిటలిస్ట్కి ఏం పట్టింది, వీళ్ళకేం రోగము, అదే న్యూస్ వేస్తారా? ఆ శాస్త్రీయమైన ప్రశ్నకు నేను జవాబు చెప్పను అన్నాడు. మీరు అక్కందాలు ప్రతిదానికి ఇప్పుడు అన్న మాటలు లేడు కానీ ప్రతిదానికి ఆయన ఏదో అంటుంటాడు. ఆయనకో పిచ్చి పట్టింది, నాకు పట్టినట్టు. ఇంగ్లీష్ 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 అంటాడు. నేను ఆయన 5 నిమిషాలు కూడా కొడుతుంటాడు కూకుంటే. దట్స్ వై ఇప్పుడు సమస్యల్లో మన పాత్ర ఎక్కడ ఉంటుంది. ఓ పాట పాడి నేను చిన్న కవిత చెప్తాను, మీరు ప్రశ్నిస్తే దాన్ని మాట్లాడి నేను 2-3 మీటింగ్లు వెళ్ళాలి. అందు గురించే విషయం వల్ల ఏం లేదు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం మన పాత్ర ఎక్కడుంటుంది? అసలేమన్నా మన పాత్ర ఉందా? ఉంటే ఎంతవరకు మన పాత్ర?
అసలు అది చేయగలమా? అది ఎమోషనల్గా చేస్తామా, సెంటిమెంట్గా చేస్తామా, శాస్త్రీయంగా చేస్తామా? ఈ 3 విషయాలు మీరు ఆలోచించాలి. ఎమోషనల్గా చేస్తామా, ఓన్లీ సెంటిమెంట్ తోటి చేస్తామా, శాస్త్రీయంగా చేస్తామా? ఈ 3 విషయాలు మనకు ఆలోచించాలి. ఈ 3 విషయాల గురించి జరిగేదే సదస్సు ఇక్కడ. ఈ 3 విషయాల గురించి. ఒకటి లక్ష్యం విషయం, ఒకటి తను ఇమ్మీడియట్గా చేయవలసిన విషయం. నీ లక్ష్యానికి ఇదేమైనా ఉపయోగపడుతుందా లేదా? లక్ష్యం అనేది తెలంగాణ. ఇప్పుడు నేను అనుకుంటా, నాకు లక్ష్యం ఉంది. నాకు ఎవరు పేదరికం ఉండని, ఏమి అన్యాయం జరగని తెలంగాణ రావాలని అంట. అది నా లక్ష్యం. నాకు ఇమ్మీడియట్గా అటువంటి దాన్ని నువ్వు కొట్లాడమంటే నువ్వెందుకు కొట్లాడతావు? నాకు డిఏ పెరిగి నా పెళ్ళాం నేను ఒకటే ఊర్లో టీచర్లుగా ఉండి 610 జీవో ఉంటే నాకు తెలంగాణ కావాలంటావు. అవును, అటువంటి తెలంగాణ కావాలంటావు. దానికోసమే నువ్వు కొట్లాడతావు. నీ లక్ష్యం అంతే. గద్దరని అంటాడు మొత్తం భూములు వంచాది. అరే నీ అమ్మ, అది ఎప్పుడు వచ్చేదే, నీకు తలకాయ పిచ్చోడవు నువ్వు, నీ అమ్మ ఓ పాట పాడి పో అని తిడతావు. నీ లక్ష్యాన్ని సాధించడానికి ఈ ఉద్యమము ఒక ప్రజాస్వామ్య ఉద్యమమా కాదా? వెదర్ ఇట్ ఈస్ అన్ ఎ డెమోక్రటిక్ మూమెంట్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎ డెమోక్రటిక్ మూమెంట్, హౌ ఎక్స్టెంట్ అండ్ వాట్ ఎక్స్టెంట్ విల్ బి అవర్ రోల్? మన పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది నేను దాని మీదనే చిన్న కవితలు చెప్పి నేను ముగిస్తాను. అందుంచే నేను హాస్పిటల్లో నుండి April 6th ఈరోజు అటాక్ అయితే May 6th నాడు బయటకు వచ్చినప్పుడు, బయటికి రాగానే నేను మొట్టమొదట, అందుకే పాత్ర, నేను మొట్టమొదట అసలు నా మీద యాక్సిడెంట్ అయిపోయి నేను అన్కాన్షియస్ నుంచి కాన్షియస్నెస్కి వచ్చిన 6 రోజుల తర్వాత. అంటే 6 రోజుల నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ లేవగానే ఏం చేసిన అంటే అనగానే వీడు పైకి పోతున్నారు, మొత్తం డాక్టర్లు అంతా ఉరుకొచ్చారు. అందరు ఉరుకొచ్చారు చచ్చిపోతుండని. అరే ఏమవుతుంది సార్, ఏమైతే? ఏం లేదో, ఈ గొంతుందో లేదో చూసుకుంటున్నా అని చెప్పిన. ఈ గొంతుందో లేదో చూసుకుంటున్నా, ఉంటే పాడొచ్చు, కాలు చేతులు పడిపోయినా పర్వాలే అంటే నా పాత్ర అది. దట్ ఈస్ మై రోల్. నేను గణపతి కావాలో లేకుంటే మీరు నక్సలైట్గా, నాకు దమ్ము, అంత ధైర్యం దమ్ము ఉంటే నేను ఏమన్నా ఉంటుంటే ఇంటికాడ బంగ్లాలు ఎందుకుంటానువా? బంగ్లాలో కూకొని కార్లు ఎందుకు తిరుగుతా? కాబట్టి వాట్ ఈస్ ద రోల్ నాకు అనిపించింది. ఓహో, నా గొంతుంటే ఎవరికైనా వాడచ్చు. 10 ఏళ్ళు వాడిన ఇప్పటి వరదాకా. దట్ ఈస్ మై రోల్. మరి ఈ 10 ఏళ్లలో నేను తప్పులు చేయలేదా? మస్తు తప్పులు చేసిన, కానీ నేను పాడుతూనే ఉన్నా కాబట్టి ప్రజలు పోని లంగగారు పోనీ అని క్షమించారు. నడిసేవాని తొవ్వనే ఒడుస్తుంది, వాడే గమ్యాన్ని చేరుతాడు, వాడే పాతాళానికో ఆకాశానికో గంగలోకి పోతాడు. నడిచేవాడు కూర్చున్నోడు దిశదలు పడుతుంది. ఈ కూకుండి గుర్రాలు మళ్ళీ పెట్టాడు, ఈయనకి 24 గంటలు అదెట్లా ఇదెట్లా అవి మెంటల్ అయిపోతాడు. అందుగురించి తెలంగాణ ఉద్యమం గురించి నేను షార్ట్గా చెప్తూ, తెలంగాణ ఉద్యమం అనేది ఒక ప్రత్యేకమైన అంశం అనేది నా ఆర్గ్యుమెంట్. మీరు దయచేసి టీచర్లు ఆలోచించాలి. ప్రత్యేకమైన అంశం ఇది చాలా ప్రత్యేకమైనది. ఎట్లా ప్రత్యేకమైందని మీరు పోయి స్టడీ చేయాలి. మీరందరూ మా లెక్క, మన మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ పంతులు కాబట్టి మీరు ఆ ఊర్లోనే అందరినీ అవసరమైతే కళ్ళు దుకాణాన్ని పోయి అక్కడిక్కడ పోయి వాడిని బోధించాలి. బోధకులు కదా, బోధించేటోడు నువ్వు తాగొద్దురా అంటే నా ఇష్టం, నువ్వు తాత నువ్వు ఎవడెవరు అంటాడు. బోధకుడు అట్లా ఉండదు. బోధకుడు మన దగ్గర పోయి దండం పెట్టి, మరే నువ్వు తాగితే తాగు కానీ పొద్దుగల తాగరా, పొద్దుమికి తాగంట. ఇది మంచి మాట చెప్పినావు అంటాడు. పొద్దుమికి తాగిన తర్వాత మరే పిల్లలకు బువ్వ పెట్టినాక తాగరా, ఇది మంచి నీ అమ్మాయి అట్లా వింటాడు. కానీ నువ్వు పొద్దున కలదు కలకేది మరి నా సొమ్ము నేను తాత నువ్వు ఎవడో. సో బోధకులు మీరంతా, యు ఆర్ ద టీచర్స్. You are the teachers, you are dealing with the mind. You are not dealing, you are dealing with the mind. ఉపాధ్యాయుడు, జ్ఞానబోధ చేసేవాడు, కమ్యూనికేట్ చేసే కవి, కళాకారుడు, ఒక రాజకీయవేత్త మైండ్తో డీల్ చేయాలి. దాని గురించే సదస్సు పెట్టినాం. తెలంగాణ అవసరమా లేదా, ఒకవేళ అవసరం ఉంటే మన పాత్ర ఉందా లేదా. ఎందుకు ప్రత్యేక పరిస్థితి అని చెప్తున్నా అంటే, జార్ఖండ్ వెళ్ళినా, ఛత్తీస్గఢ్ అంతటా వెళ్ళా,
నేను 1969 ఇంజనీర్ చదువుతూ అప్పుడు తెలుగు చిన్న తెలుగు మేము తన్నులు తిని జైలు పోయినాను 69. 72లో ఈ అల్వాలి ఈ ప్రాంతం అంతా పాటలు పాడి బుర్రకథలు చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏదో చేస్తున్నాం. అందుగురించి ఉపాధ్యాయులారా, ఈ ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ అన్ని ప్రాంతాల లెక్క కాదు. ఇక్కడ మనం అనుకునేటటువంటి యువతరం అంతా ఒక మహత్తరమైన ఉద్యమంలో ఉంటారు. అది ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి. ఈ 10 జిల్లాలలో ఊరికొక్కడన్నా విప్లవం కావాలన్నాడు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి దళానికో ఎవరికి అన్నం పెట్టినోడు తెలంగాణ సాయుధ పోరాటం చెప్తున్నా ఇప్పటి వరకు కాడు ఉన్నాడు. వాడు అంత ఈజీ కన్విన్స్ కాడు. సో అందుగురించే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ గురించి ఓటు గురించే మాట్లాడదాం. గద్దరన్న కాబట్టి ఓటు నేను ఓటు గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఓటు ఉన్నది ఇక్కడ, ఈడ ఓటు. ఈ ఓటును రాజకీయ అధికారం తీసుకొచ్చి రావాలి. దాని పాత్ర తెలంగాణ కావాలనే వాళ్ళు, తెలంగాణ వద్దనే వాళ్ళు. ఇప్పుడు మీకు నాకున్న సమస్య అదే. నేను ఈ మధ్య ఎవరు వస్తే మిత్రులారు ఎవరైనా ఎమ్మెల్యేకి నిలబెడతారు చెప్పురా గెలిపిస్తా అన్న అంటే ఏదైనా ఉండాలి కదా బెనిఫిట్. కోమట్ లెక్క మేరక్కే అనేకాయ అంటే ఏదైనా. అందుగురించి ఓటు గురించే మాట్లాడదాం ఈరోజు సదస్సులో. ఇదే డిబేట్ జరుగుతుంది మొత్తం. ఓటు గురించే మాట్లాడదాం, వేరేదొద్దు. ఇంకా వేరే సబ్జెక్ట్ వద్దు, మంచోడా చెడ్డోడా వద్దు, ఇంగ్లీష్ వద్దు, ఏమొద్దు. ఈడ ఓటు ఉంది. ఈ ఓటు ఈ 1.5 yearలో చలన సూత్రం ప్రకారం ఎట్లా మారుతుంది అంటే ఇవాళ నుంచి మళ్ళీ రేపు జనరల్ ఎలక్షన్ వచ్చే వరకు ఎట్లా పోతుందో చూద్దాం. ఓటు వేయమంటే వాళ్ళు ఒకరు, ఓటు వద్దనే వాళ్ళు ఒకరు. ఎవరు? తెలంగాణ కావాలనే వాళ్ళు ఒకరు, తెలంగాణ వద్దనే వాళ్ళు ఒకరు. అంటే ఓటు వేయొద్దని అదే వీనికి వేయొద్దని. ఈ తెలంగాణ కావాలనే వాళ్ళు ఎవరు ఉన్నారు? తెలంగాణ కావాలనే వాళ్ళు నీకు ఫస్ట్ నేషనల్ పార్టీ బీజేపీ అంటుండు. కానీ వాని కాలు సగం అట్టుంది సగం ఇట్టుంది. స్టేట్ అంతా చూసుకోవాలి కదా. సిపిఐ ఎవడు అంటున్నాడు నేను ఉద్యమాలు ఏం చేయను కానీ మీ దండం పెడతా, మరి తెలంగాణ మాత్రం వాడు పెడితే నేను వద్దానను. వీనికి ఇక్కడో కాలు అక్కడో కాలు ఉంది. 2 నేషనల్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ ఉంది, కులం మీద మాట్లాడతాడు ఊరికొకడు. ఆయన ఏమంటున్నాడు? నీ అమ్మ బహుజన్ సమాజ్ పార్టీ బహుజనుల రాజ్యం తీసుకొస్తా నేను. ఆయనకి ఊరికి ఎవడో ఒక్కడు ఉన్నాడు, ఆడొక్కడు అటు ఆ నేషనల్ పార్టీ అటు ఉండి ఇటుండు. ఇక నీ 3 నేషనల్ పార్టీలు ఓంగా నడమ ఒక పార్టీ ఉంది. నేను తెలంగాణ కోసం పుట్టిన నీ కాల్ముక్త నన్ను గెలిపి నేను టీఆర్ఎస్ అని వాడంటూ. ఈ తెలంగాణ పార్టీ వీడు నేను తెలంగాణ కోసం పెట్టుకున్నారా భయ్ నీ దండం పెడతా పార్టీ నన్ను గెలిపిరని వీడు అంటున్నాడు. ఇక వద్దని వాడిటి పోదాం. కాంగ్రెస్ వాడు జన్మలయ్యాడు మనకు. నిన్న చూడలే మన కాకల సంగతి. వాడు పర్ఫెక్ట్ గా ఒక నాలెడ్జ్ ఉంది వాడు. ఎందుకంటే మనము ఆశించడం తప్పు. కానీ కాంగ్రెస్ వాడు అప్పుడు కానీ తర్వాత కానీ చరిత్ర మీకు తెలుసు. ఓట్లు వేసుకునే వరకే వాడు ఇస్తా అంటాడు ఏది కానీ. వాది చాలా విశాలమైన, వానికి 12 దర్వాజాలు ఉంటాయి. 12 దర్వాజా కుల్లా పోవచ్చు రావచ్చు పోవచ్చు అని మన నేషనల్ పాలసీ అట్లా. సరే కాంగ్రెస్ ఓడిస్తే పోయింది. ఇక 2వ పార్టీకి వద్దాం. కాంగ్రెస్ పార్టీ అయిపోయిన తర్వాత ఇంకా వద్దనేటోడు టీడీపీ పార్టీ వద్దాం. టీడీపీ పార్టీ అంతకుముందు వద్దన్నాడు ఎజెండాలనే మేము తెలంగాణ ఏమని. కానీ ప్రజల ఉద్యమాల రీత్యా ఓటు గురించే మాట్లాడుతున్నా. మేము అయిన సమయంలో వచ్చినప్పుడు చూసుకుందాం అంటాడు. దాంట్లో తెలంగాణ ఉన్న మా దేవేందర్ గౌడ్ గాడు వీడు ముఖ్యమంత్రిగా అవుతారా బయట దండం పెడతానే కానీ నీ అమ్మ నేను ఎట్లా వస్తానని వీడాడాగుతాడు.